ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి మాత్రం ఎప్పటినుంచో మీకు తెలియకుండా మిమ్మల్ని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. ఆ రహస్యంగా ఇష్టపడే వ్యక్తి ద్వారా ఈ యొక్క కుంభరాశి వారికి వీరి జీవితంలో మునుముందు మంచి జరగబోతుందా? లేదా చెడు జరగబోతుందా? ఆ వ్యక్తి వలన మీకు, మీ కుటుంబానికి ఏమైనా కీడు జరుగుతుందా? ఒకవేళ ఆ వ్యక్తి మిమ్మల్ని ఎందుకు రహస్యంగా ఇష్టపడుతున్నారు? ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోను కుంభరాశి వారు మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఎందుకనంటే గనక మీకు తెలియకుండా ఎప్పటినుంచో రహస్యంగా ఒక వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నారు. ఇక ఆ వ్యక్తి ఎవరో మీకు తెలిస్తే గనక మీ గుండె జల్లుమంటుంది. కాబట్టి కుంభరాశి వారు మాత్రం ఎన్ని అతి ముఖ్యమైన పనుల్లో ఉన్నా కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్న వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి మీకు మంచి చేయబోతున్నారా? చెడు చేయబోతున్నారా? ఇలాంటి విషయాలు తెలుసుకోవడంతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన ఏమిటి? అలాగే పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక నక్షత్రాల పరంగా చూసుకుంటే ఈ కుంభరాశి వారిలో ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3 పాదాలు, పూర్వాభాద నక్షత్రం 1, 2, 3 మొత్తం 9 నక్షత్ర పాదాల్లో జన్మించిన వారు అందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారు మాత్రం చాలా అంటే చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు విపరీతమైన పట్టుదల, కార్యదక్షత అధికంగా ఉంటుంది. వీరు ఏ పని చేయాలన్నా కూడా ఆ పనిని శ్రద్ధ పెట్టి మనస్ఫూర్తిగా ఆ పనిని కంప్లీట్ చేసే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారు. అదేవిధంగా ఎవరైనా ఏదైనా ఆపదలో ఉంటే ఆ ఆపదలున్న వ్యక్తులకు వీరు సహాయాన్ని చేసి వారి ఆపదల నుంచి గట్టెక్కిస్తారు. అలాగే వీరికి ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా చిన్న సహాయం చేసినా కూడా ఆ సహాయం చేసిన వ్యక్తిని జీవితకాలం గుర్తుపెట్టుకొని మరలా వారికి రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు బంధాలకు, అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతనిస్తారు. ఈ కుంభరాశిలో పుట్టిన వారు తమ కుటుంబాన్ని ఎంతగానో అభిమానిస్తూ, ప్రేమిస్తూ తమ కుటుంబం కోసం అహర్నిశలు పనులు చేస్తూ బరువు బాధ్యతలతో వీరి కుటుంబాన్ని ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో ఇప్పుడు చూసుకుంటే గనక సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మీకు సపోర్ట్ కూడా అదే విధంగా లభిస్తుంది. అది మీరు యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేదా బయట వ్యక్తులు కావచ్చు, లేదా మీ మిత్రులు కావచ్చు, లేదా మీరు పనులు చేసే ప్రదేశంలో కానీ మిమ్మల్ని అయితే ఒక వ్యక్తి అపారంగా, రహస్యంగా ఎంతగానో అభిమానిస్తూ ఉన్నారు. ఇక కొంతమంది వ్యక్తుల విషయంలో మనం చూస్తే గనక కొంతమంది వ్యక్తుల పైన కొంతమందికి ఎందుకో అంతటి అపారమైన అభిమానం ఉంటుందో అర్థం చేసుకోలేం. అంతగా అభిమానించే వ్యక్తి ఒక వ్యక్తి కూడా మీకు ఉన్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే చాలా అంటే చాలా ఇష్టపడుతూ ఉన్నారు. అది అభిమానమై ఉండవచ్చు, ప్రేమ అయి ఉండవచ్చు, అలా ఏదైనా కావచ్చు. ఈ విధంగా మీ జీవితంలో మీకు మంచి చేయాలని నిరంతరం శ్రమ పడుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఏదైనా పొరపాటు చేస్తే ఆ వ్యక్తి మిమ్మల్ని అడ్డుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు అది మీకు చాలా ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ కూడా అది ఆ వ్యక్తికి మీ పైన ఉన్నటువంటి అభిమానమే. ఈ విధంగా ఆ వ్యక్తి మీ పైన అధికారాన్ని చెలాయించే కారణం కూడా అవుతుంది. ఈ విధంగా రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నటువంటి ఆ వ్యక్తి మీరు మీ జీవితంలో సెటిల్ కావాలని ఆ వ్యక్తి ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక వారి మూలకంగానే అంటే ఆ వ్యక్తి మూలకంగానే మీ జీవితంలో మీరు సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మీకు ఒక మంచి ఉద్యోగ అవకాశాలు ఇప్పించడం కావచ్చు, మీకు మంచి గైడెన్స్ అందించడం కావచ్చు, మీకు మంచి సలహాల సూచనలు ఇచ్చి మీరు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకొని వెళ్ళడానికి ఆ వ్యక్తి తన వంతు సహకారాన్ని మీకు అందించడం కావచ్చు. ఒకవేళ మీరు వ్యాపారం చేస్తున్న వారైతే మీ యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పరుచుకోవాలో అనేటటువంటి మంచి మంచి వ్యాపార సూచనలు, సలహాలు మీకు ఇస్తారు. మంచి గైడెన్స్ని మీకు ఇస్తారు. మీకు మీ యొక్క వ్యాపార జీవితంలో ఆ వ్యక్తి చేదోడు వాదోడుగా నిలుస్తారు. ఇక వ్యాపారాలలో ట్రిక్స్, మెళకువలు నేర్పిస్తారు. అలాగే వ్యాపారాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలో వారి నుండి అంటే ఆ వ్యక్తి నుండి మీరు వారి మాటల ద్వారా నేర్చుకోగలుగుతారు. ఈ విధంగా మీ యొక్క లైఫ్ సెటిల్ చేయడానికి ఆ వ్యక్తి
నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా మంచి మంచి అవకాశాలు మీకు రావడంలో ఆ వ్యక్తి కీలకమైన పాత్ర కూడా పోషిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో మీ యొక్క లైఫ్‌ని సెటిల్ చేయడానికి ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తూ, మిమ్మల్ని అహర్నిశలు కాపాడుతూ, రహస్యంగా మీ వెన్నంటే తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో మీకు ఏదో ఒక మంచి చేయాలని ఎప్పుడూ కూడా తహతహలాడుతూ ఉంటారు. ఆ వ్యక్తి పురుషుడు కావచ్చు, లేదా స్త్రీ కావచ్చు. ఇలా ఎవరైనా సరే మీ యొక్క జీవితంలో అపారమైనటువంటి అభిమానాన్ని మీ పైన ఆ వ్యక్తి పెంచుకుంటూ ఉన్నారు. కాబట్టి మీకు ఎప్పుడూ మంచి చేయాలని ప్రయత్నం చేస్తూ మీ వెంటే రహస్యంగా ఉంటారు. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏ విధంగా ఉంటుంది అంటే, బయట వ్యక్తులు మన పర్సనల్ విషయాల్లో ఎక్కువ జోక్యం చేసుకుంటే మనం తట్టుకోలేకపోతూ ఉంటాం. వారు ఏవైనా సలహాలు మనకు ఇస్తే గనక, మాకు వీళ్ళు సలహాలు ఇచ్చేది ఏమిటి అనే మనస్తత్వం, ధోరణి కూడా చాలా మందిలో ఉంటుంది. ఇక మీరు ఆ విధంగా ఉన్నారంటే ఒక మంచి వ్యక్తిని మీ జీవితం నుండి పోగొట్టుకున్నవారు అవుతారు. కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తి మీ మీద అధికారం చెలాయించిన కానీ మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే ఆ వ్యక్తి మీ పైన అభిమానంతోనే, మీకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే మీరు చేసే పొరపాట్లు, మీరు చేసే మిస్టేక్స్‌ని మరలా మరలా చేయకుండా అడ్డుపడుతూ ఉంటారు. మంచి మంచి సలహాలు మీకు అందిస్తూ ఉంటారు. అయితే మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ, మీరు మంచి స్థితిలోకి, స్థాయిలోకి చేరుకోవడానికి ఆశపడుతూ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరో గుర్తించి వారి సలహాల సూచనలు వినడానికి ప్రయత్నం చేయండి. వారితో బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విచ్ఛిన్నం చేసుకోకూడదు. అటువంటి వ్యక్తులతో బంధం అనేది నిలుపుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. అప్పుడే మీ యొక్క జీవితంలో మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో సక్సెస్‌తో ముందుకు దూసుకొని వెళ్ళగలుగుతారు. ఖచ్చితంగా మీ యొక్క లైఫ్‌లో ఉన్నటువంటి ఆ వ్యక్తి కారణంగానే మీకు ఒక మంచి అవకాశం అయితే తొందరలోనే రాబోతూ ఉంది. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.